మొదటి పేతురు పత్రిక మీకోసం నేను చదవాలనుకుంటున్నాను. కొద్ది వచనాలు మాత్రమే. అక్కడి నుంచి నేను మళ్ళీ యోహాను సువార్తలోకి వెళ్తాను. అక్కడ కూడా కొన్ని వచనాలు మీకోసం నేను చదువుతాను. నేను నా దగ్గర ఉన్నటువంటి వాడుక భాష బైబిల్ వాడుతున్నాను, ఎందుకంటే అందరికీ అర్థం కావాలని. ఇది 1885లో ట్రాన్స్లేట్ చేసిన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ బైబిల్. ఎందుకో కానీ బైబిల్ సొసైటీ వాళ్ళు డబ్బులు బాగానే కలెక్ట్ చేస్తున్నారు, కానీ బైబిల్ రేట్లు కూడా పెంచారు, కానీ దీన్ని రివైజ్ చేయట్లేదు. మిషనరీలు భాష రాని వాళ్ళు దీన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు దీంట్లో చాలా సమస్యలు వచ్చాయి, భాషా సమస్యలు, అనువాద సమస్యలు వచ్చాయి. దాన్ని ఇంతవరకు వాళ్ళు రివైజ్ చేయట్లేదు. నేను ఆ మధ్య బైబిల్ సొసైటీ వాళ్ళకి చాలా గట్టిగా కూడా చెప్పాను వాళ్ళ మీటింగ్లో ఒకసారి వైజాగ్లో. దే హ్యావెంట్ టేకెన్ మై అడ్వైస్. ఆ తర్వాత తెలుగు ట్రాన్స్లేషన్స్ కొన్ని వచ్చాయి. అటువంటి ట్రాన్స్లేషన్ ఒకటి నేను చదువుతున్నాను. దిస్ ఈజ్ మోర్ నియరర్ టు ది ఒరిజినల్. గ్రీకు, ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలకి ఇది ఇంకా దగ్గరగా ఉంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. మీరు దేవుడు ఎన్నుకున్న ప్రజలు, సంఘం గురించి మాట్లాడుతున్నాడు. మీరు రాజవంశానికి చెందిన యాజకులు, మీరు పవిత్రమైన జనాంగం, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు. తన ఘనతను గూర్చి చెప్పడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అంధకారం నుండి అద్భుతమైన తన వెలుగులోకి రమ్మని ఆయన మిమ్మల్ని పిలిచాడు. పూర్వం మీరు దేవుని ప్రజ కాదు, ఇప్పుడు మీరు దేవుని ప్రజ. పూర్వం మీకు దైవానుగ్రహం లభించలేదు, కానీ ఇప్పుడు లభించింది. ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి వెళ్దాం. 21 నుంచి నేను చదువుతున్నాను, మళ్ళీ అదే వాడుక భాష బైబిల్ నుంచి. యోహాను 17:21 నుంచి. తండ్రి, నేను నీలో నీవు నాలో ఉన్నట్లే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీవు నన్ను పంపినట్లు ఈ ప్రపంచం నమ్మాలంటే వాళ్లను కూడా మనలో ఐక్యం చేయుము. మనము ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉండాలని నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వాళ్ళకిచ్చాను. నేను వాళ్లలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు. వాళ్లలో సంపూర్ణమైన ఐక్యత కలిగేట్లు చేయుము. అలా చేస్తే నీవు నన్ను పంపావని, నన్ను ప్రేమించినంతగా వాళ్లను కూడా ప్రేమించావని ప్రపంచానికి తెలుస్తుంది. సంఘాన్ని గురించినటువంటి అద్భుతమైన మాటలు. ఈ మాటలు శిష్యుల గురించి చెప్తూ ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. 20వ వచనం. నా ప్రార్థన, యేసుక్రీస్తు వారు చిట్ట చివరి చేసిన ప్రార్థనలో ఈ ప్రార్థన, యోహాను సువార్త 17వ అధ్యాయంలోని ప్రార్థన. నా ప్రార్థన వాళ్ళ కోసం మాత్రమే కాదు, అంటే నా శిష్యుల కోసం మాత్రమే కాదు, వాళ్ళ సందేశం ద్వారా నన్ను విశ్వసించే వాళ్ళ కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. అంటే అపోస్తలులు మనకి ఏదైతే ఇచ్చారో దాని ద్వారా మనం విశ్వసించి క్రైస్తవులమయ్యామో మనందరి గురించి ఆయన ఆనాడు ప్రార్థన చేశాడు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, వనస్థలిపురం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ గురించి ఆయన గెత్సెమనీలో 2000 సంవత్సరాల క్రితం ప్రార్థన చేశాడు. యుల్ బి అస్టానిష్డ్ టు నో దిస్ ట్రూత్. అందుకని ఈ రోజున సంఘం గురించి వాక్యం ఏం చెప్తుందో కొన్ని విషయాలు మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. నెంబర్ 1, ది ఐడెంటిటీ ఆఫ్ ద చర్చ్. సంఘము, దాని గుర్తింపు ఏంటి? సంఘం అంటే ఏమిటి? సంఘం, మనం చాలాసార్లు సంఘం 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 అంటుంటాం కదా. ఏంటి సంఘం అంటే? మా గుంటూరులో సంఘం పాలు కూడా ఉంటాయి, సంఘం డైరీ కూడా ఉంది. ఏంటి ఆ సంఘంకి ఈ సంఘంకి ఏంటి తేడా? అది మామూలుగా, ఇది ఒత్తుగా, అంతేనా? ఇంకేమన్నా తేడా ఉందా? మనం బయటికి వెళ్తే దళిత సంఘం, బ్రాహ్మణ సంఘం, ఆ సంఘం ఈ సంఘం, ఉద్యోగుల సంఘం, కార్మిక సంఘం. మరి ఈ సంఘం ఏంటి? నేను మిమ్మల్ని యానివర్సరీ గురించి అడిగాను.
మీరు సంఘం స్టార్ట్ అయినప్పుడు డేట్ మర్చిపోయారు, బిల్డింగ్ కట్టిన డేట్ గుర్తుపెట్టుకున్నారు. మీరెంత గొప్పవాళ్ళు. మీరు అసలు చేసుకోవాల్సిన యానివర్సరీ ఏమో మానేశారు, బిల్డింగ్ కట్టిన డేట్ గుర్తుపెట్టేసుకున్నారు. మీరు సంఘం ఏదో ఒక ఇంట్లో స్టార్ట్ అయిందన్నారు కదా, ఏమండి, జేసుదాస్ గారి ఇంట్లో, అంతేనా? ఆ డేట్ గుర్తుపెట్టుకోవాలి, అది మీ వార్షికోత్సవం. అందుకని ఎందుకు మనం ఇలా చేస్తున్నామంటే, మీరే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో అందరూ చేస్తుంది ఇదే పని. మిషనరీలు వచ్చి ఒక చర్చ్ పెట్టి వెళ్ళిపోయారనుకోండి, ఆ తర్వాత ఆ చర్చ్ తీసి కొత్త చర్చ్ కట్టారనుకోండి, బిల్డింగ్, వార్షికోత్సవం డేట్ మారిపోతుంది. ఎందుకంటే మనకున్న అవగాహన అదే. మనం సంఘం అంటే ఏమనుకుంటున్నాం? రాళ్ళు రప్పలు అనుకుంటున్నాం, ఇసుక సిమెంట్ అనుకుంటున్నాం, ఇటుకలు ఇనుము అనుకుంటున్నాం. నో, సంఘం అంటే మీరు. సంఘం అంటే మొదట మనం గుర్తించాలి అదేమిటి అనేది. నెంబర్ 1, ద చర్చ్ ఈజ్ ఎ కమ్యూనిటీ, దట్స్ ఇట్స్ ఐడెంటిటీ. సంఘం అంటే ఒక సమాజం. మీరు చదివిన వాక్య భాగంలోకి మళ్ళీ వెళ్దాం. 1 పేతురు పత్రిక 2:9 అక్కడ వాడినటువంటి పదజాలం మీరు చూడండి. అక్కడ వాడిన పదజాలంలో పేతురు ఎంత అద్భుతమైన మాటలు వాడుతున్నాడో మీరు ఒకసారి చూడండి. ఆయన వాడినటువంటి ప్రతి మాట, ఇక్కడ మీరు 2:9 చదివితే ఆయన వాడినటువంటి ప్రతి మాట కూడా చూడండి, కమ్యూనిటీకి సంబంధించినటువంటి మాట. వంశము అంటున్నాడు సంఘాన్ని. ఏమంటున్నాడు? వంశము. వంశం అంటే ఒక్కడు కాదు, నాట్ వన్. రెండోది ఏమంటున్నాడు? సంఘాన్ని ఏమంటున్నాడు? సమూహము అంటున్నాడు సంఘాన్ని. మీకు తెలుసు, తెలుగు మీకు వచ్చి అనుకుంటున్నాను నేను, అనస్థలిపురం వాళ్ళకి. ఏమండి, సమూహం అంటే ఒకళ్ళు కాదు, సమూహం అంటే ఒకళ్ళు కాదు, కమ్యూనిటీ. ఎస్, కమ్యూనిటీ. తర్వాత ఇంకేమంటున్నాడు? జనము అంటున్నాడు. మళ్ళీ ఒకళ్ళు కాదు, నాట్ వన్. తర్వాత ప్రజలు అంటున్నాడు. సంఘానికి పెట్టిన పేర్లు ఇవి. దెన్ వాట్ ఈజ్ సంఘం? నాట్ ఎ బిల్డింగ్. ఈరోజు సంఘాలతో ప్రాబ్లం ఏంటంటే, ఒకప్పుడు సంఘాల్లో సిలువ ఉండేది, మహా అయితే యేసుప్రభు బొమ్మ ఉండేది, ఊహా చిత్రం అనుకోండి. ఇప్పుడు ఏంటంటే అయ్యగారి బొమ్మ వచ్చేసింది సంఘంలోకి. కొంతమంది సంఘం బయట కూడా పెడుతున్నారు. సిలువ పైన చున్నీ, ఎవడేసాడో ఆ బొమ్మ నాకు తెలియదు. ఆ పక్కనే ఓ కుమారు బొమ్మ. ఏంటిది? ఏమన్నా కుమారు ఏమన్నా సంఘం కోసం రక్తం కార్చాడా? ఏమన్నా కుమారు ఏమన్నా కార్చాడా? పోనీ ఏ పాస్టర్ గారైనా రక్తం కార్చారా? మహా అయితే రక్తం తాగుతారు కానీ రక్తం కారుస్తారా? ఒకవేళ కార్చినా గీర్చినా నాలంటోడు వచ్చి అది పనికి మాలిన రక్తం. అది సంఘాన్ని కొనలేదు, కడగలేదు, రక్షించలేదు. వేర్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? చెన్నై నుంచి ఒక ఆయన మాట్లాడతాడు టీవీలో. ఆయన కొడుకులు, ఆయన భార్య, ఇంకెవరు కనపడరు. వాళ్ళేనా సంఘం? వాళ్ళేనా సంఘం అంటే? కూకట్పల్లి నుంచి ఒక ఆయన కనపడతాడు, ఆయనే కనపడతాడు. పాపం లక్షలు ఇస్తారు కొంతమంది కానుకలు, ఆ కానుకేసేవాడు కూడా కనపడ్డు. అదేంటి? సంఘం అంటే వన్ మ్యాన్ షోనా, ఫ్యామిలీ షోనా? చాలా సంఘాలు ఈ నాటకం నడుస్తోంది. బీజేపీ వాడు మొత్తుకుంటున్నాడు కుటుంబ పాలన పోవాలి అని. మీరేంటి, మీకు బీజేపీ వాడికి ఉన్న విలువలు కూడా లేవా? వాడికంటే గొప్పవాళ్ళం కాదా మనం? సంఘం అంటే కమ్యూనిటీ. కమ్యూనిటీ అనగానే మీకు క్యాస్ట్ గుర్తొస్తుందేమో. కమ్యూనిటీ అంటే 2, 3 అని అడుగుతారేమో.
ఆ కమ్యూనిటీ కాదండి, ఇది వేరే కమ్యూనిటీ. ఎందుకు సంఘం కమ్యూనిటీ మీకు నేను చెప్తాను తర్వాత. నెంబర్ 2, ద చర్చ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ కమ్యూనిటీ, ఇట్ ఈస్ ఎ కాల్డ్ అవుట్ కమ్యూనిటీ. ఆయన చీకటి నుంచి, లోకంలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి, వెలుగైన దేవుడు తనలోకి, ఆశ్చర్యకరమైన వెలుగు దేవుడు. ఇలాంటి వెలుగు మీకు ఎక్కడ దొరకదు. తనలోకి పిలుచుకున్నాడు. దేవుడి వెలుగు గురించి మీకేం చెప్పను నేను, మీ మనసులో అర్థం చేసుకోగలవలేదో నాకు తెలియదు. మీకు ఒకవేళ మినిమం సైన్స్ తెలుసుంటే, ఫిజిక్స్ తెలుసుంటే మీకు చెప్పగలను నేను. మీరు చీకట్లో ఒక టార్చ్ వేయండి, ఒక అద్దంలోంచి వేయండి, అవతలికి వెళ్ళిపోతుంది టార్చ్ లైట్. కానీ ఒక గోడ మీద వేయండి, అయితే ఒక రాయి మీద వేయండి, అవతలికి వెళ్ళదు వెలుగు. దాన్ని ఓపేక్ మీడియం అంటాం ఫిజిక్స్లో. అది అడ్డుకుంటుంది కాంతి కిరణాలు అవతలికి వెళ్లకుండా. మోషే దేవుణ్ణి చూసేటప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు బండ సందులోకి వెళ్ళు, బండ వెనక్కి వెళ్ళు. మోషే అలాగే చేశాడు. కానీ దేవుడు బండ వెనక్కి వెళ్ళిన మోషేని, బండని రెండింటిని తన చేత్తో కప్పాడు. బండ సరిపోద్ది కదా, మళ్ళీ చెయ్యి ఎందుకు పెట్టాడు? ఎందుకంటే ఈ ఫిజిక్స్ వెలుగుందే, దీన్ని బండ ఆపగలదు. కానీ ఆ వెలుగున్నాడే, దట్ ఈజ్ మెటాఫిజికల్ వెలుగు, అది భౌతిక వెలుగు. ద లైట్ విచ్ ఈజ్ నాట్ ఫిజిక్స్, బియాండ్ ఫిజిక్స్. బండ ఆపలేదు. మరి బండ వెనక్కి వెళ్ళమని ఎందుకు చెప్పాడు? మోషే సైకలాజికల్గా నాకు బండ ఉంది అనుకోవాలి కాబట్టి. బట్ యాక్చువల్గా రక్షించింది మోషేని ఆయన వెలుగు నుంచి, ఆయన చెయ్యి, బండ కాదు. మీరు చదవండి నిర్గమకాండం 34వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత. యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు చాలామంది అన్యజనులు పర్వతాలు మా మీద పడండి అని బతిమలాడుకుంటారట. ఎందుకంటే ఆ వెలుగును తట్టుకోలేక. సూర్యుడిని ఈరోజున గ్లోబ్లో మనకు తెలుసు, భూమి ఒక గోళాకారంలో ఉంది. అమెరికా వాడు చూసినప్పుడు సూర్యుడిని నేను చూడలేను, ఇండియా వాడిని. నేను చూసినప్పుడు సూర్యుడిని అమెరికా వాడు చూడలేడు. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు అందరూ ఒక్కసారి చూస్తారు ఈ నీతి సూర్యుడిని. ఎందుకంటే ఆయన భూమి అనే గోళంలోంచి కూడా ఆయన కిరణాలు వెళ్తాయి ఎట్ వన్స్. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు. యు అండర్స్టాండ్ దిస్? చీకటి అనేటువంటి, పాపం అనేటువంటి లోకంలోంచి ఈ ఆశ్చర్యకరమైన పరిశుద్ధమైన వెలుగులోకి నిన్ను పిలుచుకున్నాడు దేవుడు. ఒక సమూహంగా, ఒక సమాజంగా, ఒక ప్రజగా, ఒక వంశంగా. దట్స్ యూ, దట్స్ ఎ చర్చ్. ఎవరో ఒక ప్రకాశయ్య గారు వస్తే పుట్టేది కాదు చర్చ్, కాదు. నువ్వు ఒక 50 ఏళ్ళు చర్చి నడిపించినంత మాత్రాన నువ్వు గొప్పడు అయిపోలేదు. అందుకని యేసుక్రీస్తు వారు పేతురుకి తాళాలు ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు, నా సంఘం అన్నాడు. పేతురు సంఘం కాదు అది, నా సంఘం. పేతురుకి పాస్టర్ జాబ్ ఇచ్చేటప్పుడు ఏమన్నాడంటే, నా గొర్రెలు అన్నాడు. మత్తయి సువార్త 16:18 ఇంటికి వెళ్ళిందో చదువుకోండి. యోహాను సువార్త 21వ అధ్యాయం ఇంటికి వెళ్ళిందో చదువుకోండి. ఈ మాటలు అక్కడ ఉన్నాయి. ఎవరు మీరు? a special community, called out community. మిమ్మల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు, వేరు చేసి పిలుచుకున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మీరు కాల్డ్ అవుట్ కమ్యూనిటీ మాత్రమే కాదు, యు ఆర్ అన్ ఆర్గానిక్ కమ్యూనిటీ. ఒక సజీవమైనటువంటి సమూహము మీరు. అందుకనే దేవుడు సంఘాన్ని శరీరముతో పోల్చాడు. నేను బహ్రెయిన్ వెళ్ళినప్పుడు అక్కడ నేషనల్ ఇవాంజలికల్ చర్చ్లో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాను నేను వాళ్ళకి, ఒక థీమ్ మీద మాట్లాడాను నేను వాళ్ళతోటి. చర్చ్ అనేది ఈ రోజున ఆర్గనైజేషన్ అయిపోయింది. ఇట్స్ నాట్ అన్ ఆర్గనైజేషన్. చర్చ్ ఈజ్ అన్ ఆర్గానిజం. Do you know the difference between organization and organism?
ఆర్గానిజం అంటే జీవం ఉన్నటువంటి శరీరం, జీవి. ఆర్గనైజేషన్ అంటే జీవము లేనటువంటి సంస్థ. ఈరోజు వనస్థలి బాప్టిస్ట్ చర్చ్, వనస్థలిపురం బాప్టిస్ట్ చర్చ్ ఏమిటో మీరే చెప్పుకోండి. సంస్థగా నడుస్తుందా, శరీరంగా నడుస్తుందా? ఈజ్ ఇట్ అన్ ఆర్గానిక్ కమ్యూనిటీ ఆర్ ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ కమ్యూనిటీ? దర్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్. మీ సంఘము శరీరం అనుకోండి, ఆ వెనక బెంచిలో ఎవరికో ముళ్ళు గుచ్చుకుంటే మీకు అర్థమైపోతుంది. కాలు చిటికెని వేలికి ముళ్ళు గుచ్చుకుంటే తలకాయకి అర్థమవుతుంది, శరీరం అంతటికీ అర్థమవుతుంది. అదే మీ సంఘం ఆర్గనైజేషన్గా నడుస్తుందా? సంఘంలో ఎక్కడైనా ఎవరికైనా సమస్య ఉందా? మీకు తెలియదు. మీకు తెలియదు. మీకు తెలిసిందల్లా ఏంటి తెలుసా? వార కార్యక్రమాలు ఏమిటి, ఎప్పుడెప్పుడు ఏమేం పెట్టాలి, ఏ స్పీకర్ని పిలవాలి, అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలి. దానికి మీరు అక్కర్లా, దానికి పాస్టర్ గారు అక్కర్లా, పెద్దలు అక్కర్లా, దానికి క్రైస్తవులు అక్కర్లా. ఈవెంట్ మేనేజ్మెంట్ ఇచ్చేస్తే ఈవెంట్ మేనేజర్లు చేసేస్తారు. ఈరోజు మన బహిరంగ సభలు ఎలా జరుగుతున్నాయి? అవి ఆధ్యాత్మిక మహాసభలు అంటారు, ఆధ్యాత్మికం కాదు అవి. అవి ఈవెంట్ మేనేజ్మెంట్ అన్నమాట. రాజకీయ నాయకుల సభకి ఎలాగ తోల్తారో ప్రజల్ని, మీకు తెలంగాణలో తోలడం అంటే తెలుసు కదా, ఎలాగ తోలతారో ప్రజల్ని, మన మీటింగ్కి కూడా ఓ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ మీటింగ్కి, ఓ స్పెషల్ మీటింగ్, ఒక మీ హైదరాబాద్లో ఫేమస్ వాళ్ళు ఉన్నారు కదా, సతీష్ కుమార్, శ్యామ్ కిషోర్ వగైరా, లేకపోతే వైజాగ్లో ఆయన పేరేంటి, మిరాకిల్ సెంటర్ ఆయన కర్మోజీ గారు, వగైరా తోల్తారు మీటింగులకి. ఎందుకంటే ఆర్గనైజేషన్ అయిపోయింది క్రిస్టియానిటీ. ఆర్గనైజేషన్కి మీరు అక్కర్లేదు అసలు. చర్చి ఆర్గనైజేషన్ కాదు, ఆర్గానిజం. దాని నాయకులు ఆధ్యాత్మికత ఉండాలి, వాళ్ళకి స్పిరిచువాలిటీ ఉండాలి, వాళ్ళకి దేవుడితో సంబంధం ఉండాలి, వాళ్ళు దేవునికి వణికే భయస్థులై ఉండాలి, వాళ్ళు దేవునికి పెద్దపీట వేసేవాళ్ళై ఉండాలి, వాళ్ళు దేవుడి సొమ్ముని ఇలా తాకితే వాళ్ళకి భయం కలగాలి. ఎందుకంటే ఇది దేవుని శరీరము, శిరస్సు క్రీస్తు. దట్స్ ది ఐడెంటిటీ ఆఫ్ ద చర్చ్. ఐడెంటిటీలో 4వ పాయింట్, ద చర్చ్ ఈజ్ ఎ స్పిరిచువల్ కమ్యూనిటీ. అందుకనే చర్చ్లో ఆధ్యాత్మికత ఉండాలి. 1 పేతురు పత్రిక 2:5 చదువుతున్నాను మీకోసం నేను. ఆయన ఏమంటున్నాడు చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరితో అంటున్నాడు? పెద్దలతో అనట్లా, సంఘం అంతటితో అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు తెలుసుకోవాలనుకుంటే 1వ అధ్యాయం చదువుకోండి, 1వ భాగం. ద హోల్ చర్చ్ ఈజ్ ఎ స్పిరిచువల్ కమ్యూనిటీ. మీకు అప్పుడప్పుడు జ్వరం వచ్చినప్పుడు థర్మామీటర్ పెడతారు కదా, ఎంత జ్వరమో తెలుస్తుంది. జ్వరం ఉందో లేదా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలా లేదా, అంత జ్వరమా తెలుస్తుంది కదా మీకు. మీ దగ్గర స్పిరిచువోమీటర్ ఉందా? మీ ఆధ్యాత్మికతను, మీ భక్తిని టెస్ట్ చేసే మీటరు, భక్తోమీటర్ ఉందా మీ దగ్గర?
ఎంత స్పిరిచువాలిటీ ఉంది, ఎంత బయట లోకతత్వం ఇక్కడ ఉంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు? లోకస్తుల్లాగే చేసుకుంటారా? మీ పెళ్ళిళ్ళలో స్పిరిచువాలిటీ ఏమైనా ఉట్టిపడుతుందా? నాకు తెలిసి ఈ మధ్య క్రైస్తవ పెళ్ళిళ్ళలో పరిశుద్ధ వివాహం అనే పరిశుద్ధ అనే మాట ఆ పెళ్లికార్డు మీద తప్ప ఇంకెక్కడ కనపడదు. అది పెళ్ళికెళ్తే ఎక్కడ కనపడదు. అది ఉందా స్పిరిచువాలిటీ? మీరే చెక్ చేసుకోవాలి. ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి. ద చర్చ్ ఈజ్ ఎ గాడ్ లైక్ కమ్యూనిటీ. ఇందాక మనం చదివిన వాక్య భాగం, యేసుక్రీస్తు వారు చెప్తున్న అద్భుతమైన మాటలు ఏమిటంటే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి నువ్వు నేను ఎలా ఉన్నామో త్రియేకత్వంలో భూమి మీద వీళ్ళు కూడా మనలో అలాగే ఉండాలి. యు అండర్స్టాండ్ ద పాయింట్? తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఎలాంటి సహవాసం ఉందో, ఎలాంటి సంబంధం ఉందో, ఎలాంటి అనుబంధం ఉందో, సేమ్ అలాంటి అనుబంధం, సహవాసం, సంబంధం కింద చర్చ్లో ఉండాలట. ఇట్ ఈజ్ ఎ గాడ్ లైక్ కమ్యూనిటీ. ఇందా మీకు ఒక మాట చెప్పాను, చర్చ్ కమ్యూనిటీగా మాత్రమే ఎందుకు ఉండాలి, వన్ మ్యాన్ షోగా ఎందుకు ఉండకూడదు? ఇదే కారణం. మన దేవుడు ఏక వ్యక్తి కాదు, ఆయన త్రియేకమూర్తి. ఆయన త్రిమూర్తులు కాదు, ఆయన త్రియేకమూర్తి. ముగ్గురు వ్యక్తులు ఏకదేవుడుగా విలసిల్లుతున్న ఒకే ఒక అద్వితీయ దేవుడు ఈయన. ప్రపంచంలో కొన్ని వందల మతాలు ఉండొచ్చు, మీరు ఒక్కొక్క మత పుస్తకం తీసుకొని చూడండి, ఇలాంటి దేవుడు, త్రియేక దేవుడు ఏ ఒక్క మతంలో కూడా మీకు కనపడ్డాడు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ రిలీజియన్ in the whole world. Only the Bible reveals such an unique, exclusive God. A God so unparalleled. సాటిరాని దేవుడు, అసమానమైన దేవుడు. He is basically a community. నిన్ను నన్ను సృష్టించకముందు, ఆదాము హవ్వల్ని సృష్టించకముందు, దేవదూతల్ని సృష్టించకముందు, he was a community. ఆ కమ్యూనిటీని ఇక్కడ ఒక అబ్రహాము చూపించలేడు, ఒక నోవహు చూపించలేడు, ఒక హనోకు చూపించలేడు, ఒక యాకోబు, ఒక ఇస్సాకు చూపించలేడు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఒక జనాంగాన్ని చేసుకున్నాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని. అందులోంచి క్రీస్తుని తీసుకొచ్చి ఈ రోజున అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, లింగ వివక్ష లేకుండా, ప్రాంతీయ వివక్ష లేకుండా, కుల వివక్ష, మత వివక్ష, వర్ణ వివక్ష లేకుండా ఒక కమ్యూనిటీని తయారు చేసుకున్నాడు ఆయన. దట్ ఈస్ చర్చ్. గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం మీకు గుర్తు చేస్తున్నాను నేను. ఇప్పుడు క్రీస్తు యేసునందు అందరూ ఏకముగా ఉన్నారు. ఆల్ ఆర్ వన్. ఏంటా వన్నెస్? ఏంటా ఏకత్వం? దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఆల్ ఆర్ వన్. ఒకవేళ వనస్థలి పురస్తులకు రాశాడు అనుకోండి, వనస్థీయుల పత్రిక రాశాడు అనుకోండి పౌలు, ఏం రాసేవాడంటే ఆంధ్రాలని లేదు, తెలంగాణలని లేదు అని రాసేవాడు. అంతేకాదు రెండ్లని లేదు, మూళ్ళని లేదు అని రాసేవాడు. అగ్ర కులాలని లేదు, నిమ్న కులాలని లేదు, దళితుడని లేదు, బ్రాహ్మడని లేదు, అందరూ ఏకముగా ఉన్నారు. యూనో, ఈ ప్రపంచంలో దిస్ ఈస్ ద ఓన్లీ కమ్యూనిటీ విచ్ ఈస్ ఎ కమ్యూనిటీ ఆఫ్ కమ్యూనిటీస్.
సమాజాలన్నీ కలిసి, సంస్కృతులన్నీ కలిసి, భిన్నాభిప్రాయాలతో ఉన్న వాళ్ళందరూ కలిసి, అనేక నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిసి, కమ్యూనిటీస్ అన్నీ ఒక్క కమ్యూనిటీగా ఏర్పడేటువంటి ఒకే ఒక సంఘం క్రీస్తు వారు తన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం. కానీ ఈ సంఘంలో మనం ఏం చేసాం? ఒకళ్ళు బ్యాప్టిస్టులు అయ్యారు, ఇంకొకళ్ళు లూథరన్స్ అయ్యారు. ఒకళ్ళు ఎల్ఈఎఫ్లు అయ్యారు, ఒకళ్ళు బ్రదరన్లు అయ్యారు, ఇంకొకళ్ళు బక్సింగ్లు అయ్యారు. ఇప్పుడు ఇంకా విడిపోతున్నారు. షాలోమ్ అని ఒకళ్ళు, మరణాత అని ఇంకొకళ్ళు, ప్రైజ్ ద లార్డ్ అని ఒకళ్ళు, హల్లెలూయా అని ఇంకొకళ్ళు, వందనాలని ఇంకొకళ్ళు. విడిపోవడానికి ఎన్ని కారణాలు? కలవడానికి ఒక కారణమే, దట్ ఈస్ క్రైస్ట్. ఆయన విడిచిపెట్టాక విడిపోవడానికి ఎన్నో కారణాలు. మీరు క్రీస్తుని విడిచిపెట్టండి, విడిచిపెట్టిన తర్వాత విడిపోవడానికి ఎన్నో కారణాలు. మీరు క్రీస్తుని పట్టుకోండి, మీకు ఇంకే కారణం అక్కర్లేదు కలవడానికి. ఈరోజు ఎవరో వచ్చి నన్ను అడిగారు, మీరు ఎందుకు అగ్రకులస్తుల గురించి మాట్లాడట్లేదు అని. అమ్మా, ముందు మనం బాగుంటే కదా. మనం బయటికి వెళ్తే ఏమంటాము? నన్ను తొక్కేస్తున్నాడు, నన్ను అట చేసేస్తున్నాడు, నన్ను ఇట చేసేస్తున్నారు ఈ అగ్రవర్ణాల వాళ్ళు. మరి మీరేం చేస్తున్నారు? లోపల మీరేం చేస్తున్నారు? ఒక 2 అమ్మాయిని 3 అబ్బాయికి ఇచ్చారా ఎప్పుడైనా? ఒక 5 అనే అబ్బాయి పుడతాడు కదా. ఏమండి, పోయేదేముంది డ్యూడ్? ఉన్నాడా మీ దగ్గర? 5 ఉన్నాడా? సైన్స్ కూడా చెప్తుంది, ఒకే కమ్యూనిటీలో పెళ్ళిళ్ళు చేసుకుంటే సమస్యలు వస్తాయి. మీరు ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీతో పెళ్లి చేసుకుంటే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు. వెళ్ళి అడగండి కావాలంటే జెనెటిక్ ఇంజనీర్స్ని. ఐడెంటిటీ ఆఫ్ ద చర్చ్. నెంబర్ 2, ప్యూరిటీ ఆఫ్ ద చర్చ్. సంఘానికి రెండవ విషయం ఏంటంటే ప్యూరిటీ. ఇది పెట్రోల్లో ప్యూరిటీ కంటే చాలా ఎక్కువ ప్యూరిటీ. ఇది కిన్లే వాటర్ ప్యూరిటీ కంటే చాలా ఎక్కువ ప్యూరిటీ. ఇది వంట నూనెలో ప్యూరిటీ కంటే చాలా ఎక్కువ ప్యూరిటీ. ఇది గోల్డ్ ప్యూరిటీ కంటే ఇంకా ఎక్కువ ప్యూరిటీ. ఏం చెప్తుంది వాక్యం? ఇక్కడ చూడండి, మళ్ళీ 2:9కి వద్దాం మనం. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు పరిశుద్ధ జనం, మీరు పరిశుద్ధ జనం. దట్స్ ప్యూరిటీ. నిజానికి మనకి లేదు. కిందకు వచ్చి ఏమంటున్నాడు? ఒకప్పుడు మీరు పరిశుద్ధ జనం కాదు, కానీ ఇప్పుడు మీరు పరిశుద్ధ జనం. ఎలా వచ్చింది ఈ ప్యూరిటీ? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్యూరిటీ? ఏమండి, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయంలోకి వెళ్ళి ఈ మాటలు ఉంటాయి చూడండి. దేవుని యొక్కయు యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసులైన వారికి. విశ్వాసులకి అమూల్యత ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు వారి నీతిని బట్టి. ఒక సంఘం యొక్క గొప్పతనం దాని డినామినేషన్ మీద కానీ, దాని పాస్టర్ గారి మీద కానీ ఆధారపడి ఉండదు. దేని మీద ఆధారపడుతుంది? ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. మార్టిన్ లూథర్ చాలా అద్భుతమైన మాట చెప్పాడు క్రైస్తవం గురించి. క్రైస్తవుడి గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. లార్డ్, thou art my righteousness, I am thy sin అని ప్రార్థన చేశాడు మార్టిన్ లూథర్. ప్రభువా, నీవు నా నీతివి, నేను నీ పాపాన్ని. యూ కెన్ డూ a PhD on that, on one single line. నాటి నాయకులకు నేటి నాయకులకు అదే తేడా.
వాళ్ళు ఒక లైన్ చెప్తే పిహెచ్డి చేసుకోవచ్చు. అంటే మార్టిన్ లూథర్ ఉద్దేశం ఏంటంటే, నాకు నీతి లేదు ఏ కోశానా, కానీ నీ నీతిని నాకు ఇచ్చావు. నీకు పాపము లేదు ఏ కోశానా, కానీ నా పాపాన్ని నువ్వు తీసుకున్నావు. యూనో వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్? గ్రేట్ ఎక్స్చేంజ్. మీకు అప్పుడప్పుడు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ పెడతారు కదా, మీ పాత కారు ఇచ్చి కొత్త కారు తీసుకెళ్ళండి, పాత కుక్కర్ ఇచ్చి కొత్త కుక్కర్ తీసుకెళ్ళండి కదా. మీరు అక్కడికి వెళ్ళి చూడండి వాళ్ళు రేట్ ఎంత వేస్తారో. కానీ మీరు పాత కుక్కర్ ఇచ్చి కొత్త కుక్కర్ తెచ్చేటప్పుడు మీరు ఎక్స్ట్రా కడతారా ఎక్స్ట్రా కడతారు. పాత కారు ఇచ్చి కొత్త కారు కొనుక్కుంటప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే సిలువ మీద నుంచి, నీ పనికి మాలిన జీవితం నాకు ఇవ్వు, నేను పరిశుద్ధ జీవితంగా నీ జీవితాన్ని మార్చేస్తాను, నీకు తిరిగిస్తాను, పైసా తీసుకోకుండా, రక్షణ ఉచితం. అలా వచ్చింది, అలా అబ్బింది మనకు పరిశుద్ధత. ఇది గర్వించే పరిశుద్ధత కాదు, ఇది ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్న పరిశుద్ధత. గర్వించడానికి వీల్లేదు. నా ఇక్కడ ఏమంటున్నాడంటే, సంఘానికి ఈరోజు కావాల్సింది ఏంటండి ప్యూరిటీ. అందుకని సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడంటే, యు ఆర్ ఏ శాంక్టిఫైడ్ కమ్యూనిటీ. మీరు ఏ సమూహము, ఏ ప్రజ? పరిశుద్ధ. దట్స్ ఇట్. మీకు మాట చెప్పాలి ఇక్కడ, పరిశుద్ధ అంటే ఏంటో కూడా మీకు చెప్పాలి. పరిశుద్ధ అంటే ఏమిటంటే, దేవుడు ఏంటో అది పరిశుద్ధత అంటే. దేవుడి క్యారెక్టర్కి భిన్నమైంది ఏదైనా అపరిశుద్ధమైంది. సపోజ్ మీరు ఇక్కడ నిలబడి ఒక పాట పాడారు, అది దేవుని క్యారెక్టర్కి అనుగుణంగా లేదనుకోండి, లిరిక్లో ఒక లైను, అది అపరిశుద్ధం. ప్లీజ్ అండర్స్టాండ్. అందుకని దేవుని సన్నిధిలో పాడినా మాట్లాడినా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. పరిశుద్ధత దాని డెఫినేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని యొక్క మూర్తిమంతము నుంచి వస్తుంది, దేవుని యొక్క బీయింగ్లోంచి వస్తుంది, దేవుని క్యారెక్టర్లోంచి వస్తుంది, దేవుని గుణశీలాల్లోంచి వస్తుంది. వాట్ గాడ్ ఈజ్, దట్ ఈజ్ హోలీనెస్. హోలీనెస్ ఈజ్ గాడ్ లైక్నెస్. పరిశుద్ధత అంటే ప్రభు లాంటిది. ప్రభు శీలమే పరిశుద్ధత. ద మోర్ యు నో అబౌట్ ద లార్డ్, ఆర్ ఇంకా గట్టిగా చెప్పాలంటే, ద మోర్ యు నో దిస్ లార్డ్ పర్సనల్లీ, ద మోర్ యు నో వాట్ హోలీనెస్ ఈజ్. ఈ ప్రభుని నువ్వు వ్యక్తిగతంగా ఎంత దగ్గరగా ఎరుగుతావో అంత బాగా నీకు పరిశుద్ధత అంటే ఏంటో అర్థమవుతుంది. కొన్నిసార్లు కొంతమంది అడుగుతుంటారు, సినిమాలు చూడొచ్చా, సీరియల్స్ చూడొచ్చా, అది చెయ్యొచ్చా, ఇది చెయ్యొచ్చా, మేబీ చిన్నపిల్లలు పక్కన వాడిని గిచ్చొచ్చా అని కూడా అడగచ్చు. ఎలా తెలుస్తుంది? మీరు అడుగుతున్నారంటే ఆ ప్రశ్నలు, మీకు ఇంకా ప్రభువు తెలియదని అర్థం. ఇఫ్ యు నో ద లార్డ్, యు వోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్. యు నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. సంఘం ఈరోజు టెస్టిమనీ ఇవ్వగలదా? ఎస్, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను. ఇదే పేతురు మొదటి పత్రికలోకి రండి, మొదటి అధ్యాయంలోకి రండి, 15-16 వచనాల్లో ఆయన ఏమంటున్నాడో మీరు ఒకసారి చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక 14 నుంచి మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఎందుకు సంఘం పరిశుద్ధంగా ఉండాలండి? ఎందుకు సంఘం పరిశుద్ధంగా ఉండాలి? ఈ సంఘం ప్రకాష్ అన్నదో, బిల్లీ గ్రహందో, సతీష్ కుమార్దో కాదు. ఈ సంఘం ఒకవేళ దావీద్ అయితే వ్యభిచారం చేయొచ్చు. ఈ సంఘం ఒకవేళ అబ్రహాంది అయితే అప్పుడప్పుడు అబద్ధం ఆడొచ్చు. కానీ ఈ సంఘం ఎవరిది? ప్రభుది. ద పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ ఎక్కడైనా ఉన్నాడంటే అది ప్రభువే, ప్రభాస్ కాదు. ఎస్, ఆయన అంటున్నాడు, ద రీజన్ ఫర్ ద హోలీనెస్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ లార్డ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే ఆయనది సంఘము,
మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని సొత్తు. ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు దేవుని సొత్తైన ప్రజలు. ఎంత విలువ పెట్టి కొన్నాడు? ఏంటా విలువ? మీకు తెలుసా విలువ ఏంటో? ఆయన వెండి బంగారంతో కొనలేదు, క్షయమైన వస్తువులతో కొనలేదు మనల్ని. దేంతో కొన్నాడు? రక్తంతో కొన్నాడు. కెన్ యూ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్? కెన్ ఎనీబడి? అందుకనే సంఘము ఖచ్చితంగా ఈ ప్రభు కోసం పరిశుద్ధంగా జీవించాలి. ఇప్పుడు రెండవ ప్రశ్నకి జవాబు చెప్తున్నాడు పేతురు అదే ప్యాసేజ్లో, వాక్య భాగంలో. ఎంత పరిశుద్ధంగా ఉండాలి సంఘం? ఎంత పరిశుద్ధంగా ఉండాలి చెప్తున్నాడు చూడండి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఇన్ ఆల్ కాండక్ట్ బీ ఈ హోలీ యాజ్ గాడ్ ఈజ్ హోలీ. సమస్త ప్రవర్తన అంటే మీరు డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు దాంట్లో. బల్ల పైన చేతులు పెట్టా, బల్ల కింద చేతులు పెట్టా. బల్ల కింద చేతులు పెట్టి డబ్బు సంపాదించేసి అందులో కొంత తీసుకొచ్చి ఒక మూట ఇక్కడ హుండీలో వేసేసి ఈ బల్లలో చేయి వేయకూడదు. యు ఆర్ అన్ఫిట్. ఎంతమంది ఈ సంఘంలో ఒప్పుకుంటారు లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం పాపం? ఏమండి? కొన్ని చేతులు లేవట్లేదు, అవి చచ్చుపడిపోయినాయి. నిజానికి చేయి చచ్చుపడలా, పాపం లంచం ఇచ్చున్నారు కదా ఇల్లు కట్టుకునేటప్పుడు, అందుకని లేవట్లేదు. మా అమ్మగారికి లంచం ఇస్తే కానీ పెన్షన్ ఇవ్వనన్నారని నేను డిఈఓ గారితో పోట్లాడి లంచం ఇవ్వనని, ట్రెజరీ ఆఫీసర్తో పోట్లాడి లంచం ఇవ్వనని కూర్చుంటే 1.5 years వచ్చింది పెన్షను. కానీ ఈరోజు నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది. మీ దగ్గర ఉందా? ఉంటే మీరు ధన్యులు. సమస్త ప్రవర్తన యందు. అక్కడ డబ్బులతో అంత జాగ్రత్తగా ఉంటే చర్చిలో డబ్బులతో ఎలా ఉండాలి? నాకు తెలిసిన కొన్ని సంఘాలు ఉన్నాయి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు లెక్కెడతారు. డబ్బులు లెక్కెట్టేటప్పుడు పెద్ద నోట్లు ఉంటాయి, పెద్ద నోట్లు. ఆ పెద్ద నోట్లు లెక్కెడతా ఇలా అనేస్తారు అనమాట, ఇలా అనేస్తారు. అందుకే కాబోలు మోడీ పెద్ద నోట్లని నిషేధిస్తున్నాడు, నాకు తెలియదు. పెద్ద మనుషులు పెద్ద తప్పులు చేస్తారు, చిన్న మనుషులు చిన్న తప్పులు చేస్తారు. అందుకనే పరలోకంకి వెళ్ళిన తర్వాత పెద్ద మనుషులకి పెద్ద దెబ్బలు ఉంటాయి, చిన్న మనుషులకి చిన్న దెబ్బలే ఉంటాయి. ఆర్ యూ హోలీ ఇన్ ఎవ్రీ కాండక్ట్? భార్య భర్తతో ఉండడం, భర్త భార్యతో ఉండడం పరిశుద్ధంగా ఉండాలి. పిల్లల్ని పెంచే విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. టీవీలో చూసే విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. నోరు సోమవారం నుంచి శనివారం దాకా ఇంట్లో మాట్లాడతారే, ఫోన్లో మాట్లాడతారే, పరిశుద్ధంగా ఉండాలి. యంగ్స్టర్స్కి చెప్తున్నాను నేను, ఒకప్పుడు టెక్స్టింగ్ అనేవాళ్ళు, ఇప్పుడు సెక్స్టింగ్ అంటున్నారు. యంగ్స్టర్స్కి తెలుసు నేను నా భాష. పరిశుద్ధంగా ఉందా మీ చాటింగ్, మీ టెక్స్టింగ్? సంఘం ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రభు ప్రత్యేకతే సంఘం ప్రత్యేకత. ఈ ప్రభువుని వేల్పులలో వేరుగా నించోబెట్టేది ఏంటో తెలుసా? పరిశుద్ధత. ఈ సంఘాన్ని అన్ని సంఘాల్లో, భూలోకంలో ఉన్న అన్ని సంఘాల్లో వేరుగా నించోబెట్టేది ఏంటో తెలుసా? పరిశుద్ధత, ప్యూరిటీ.
అని అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎప్పుడు కూడా శుద్ధికి, క్లెన్లీనెస్కి దేవుడితో సంబంధం ఉంటుంది. పరిశుద్ధతకు, పరిశుభ్రతకు దేవుడితో సంబంధం ఉంటుంది. అందుకని ఈ సామెత పుట్టింది ఇంగ్లీష్లో, క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ద చర్చ్ మస్ట్ బి యాజ్ ప్యూర్ యాజ్ గాడ్. దేవుడు ఎంత పరిశుద్ధో అన్ని విషయాల్లో అంత పరిశుద్ధంగా ఉండాలి. ఎంతమంది బూతులు మాట్లాడరు? చేతులు ఎత్తమని అడగను, మీరు అబద్ధాలు చెప్పే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎంతమంది అబద్ధాలు చెప్పరు అనేది. ఎంతమంది బూతులు ఒకవేళ వస్తే నోట్లోంచి అయ్యో నేను మాట్లాడేసానని ఫీల్ అవుతారు, ఏముందిలే అనుకుంటారు. దాన్ని బట్టి నువ్వు క్రైస్తవుడివా క్రైస్తవురాలివా తెలిసిపోతుంది. ఎంతమంది అబద్ధాలు ఆడతారు, దాన్ని ప్రభు దగ్గరికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చి ఒప్పుకుంటారు. ఎంతమంది అబద్ధాలు ఆడతారు, ఏముందిలే అనుకుంటారు. ఎంతమంది శరీరంలో వ్యభిచారం చేయలేదు, కానీ కళ్ళతో చేశారు, మనసులో చేశారు. ఎంతమంది దొంగతనం చేయలేదు, కానీ ఎంతమంది పక్కింటోడిది ఆశించారు. ఎంతమంది కుళ్ళుకున్నారు. సమస్త ప్రవర్తన యందు ప్యూరిటీ, ప్యూర్ ఫర్ ష్యూర్ అని అంటారు కదా వాళ్ళు పెట్రోల్ బంక్ దగ్గర. మీరేమన్నా మీ చర్చి బయట పెట్టగలరా బోర్డు, ప్యూర్ ఫర్ ష్యూర్, ఫర్ క్రైస్ట్ సేక్, క్రీస్తు కోసం ప్యూర్ ఫర్ ష్యూర్ అని ఒక బొమ్మ పెట్టగలరా, ఒక పోస్టర్ ఏమైనా పెట్టగలరా? ఈరోజు చాలా పెద్ద ప్రశ్న అది. మూడవది చారిటీ. చారిటీ అంటే ప్రేమ. సంఘానికి కావాల్సింది. ఈ లోకంలో ఈరోజు ప్రేమ కరువైంది. ఎంత కరువైందంటే ప్రేమలోకి ఉన్మాదం వచ్చింది. అసలు ప్రేమ ఉన్మాదం కలిసి ప్రయాణం చేస్తాయండి? ప్రేమోన్మాదం అట. అదే మన సింగర్స్, మన యంగ్స్టర్స్కి ఇస్తే ప్రేమోన్మదం అని కూడా పాడతారు వాళ్ళు. చెప్పలేము మనం, ఎందుకంటే పాపం వాళ్ళకి తెలుగు రాదు. చైతన్య నారాయణ వచ్చిన తర్వాత తెలుగు పోయింది. థ్యాంక్స్ టు చైతన్య నారాయణ. ప్రేమలో ఉన్మాదం ఉండదు. ఉన్మాదం ఉన్న చోట ప్రేమ ఉండదు. లవ్ కెనాట్ బి సాడిస్టిక్. when there is sadism there cannot be love. ఈరోజు ప్రేమ అంత చెడిపోయింది. ప్రేమ ఎలాంటిదో తెలుసా? మనిషికి ఆక్సిజన్ లాంటిది. ఎవరైనా పరిశుద్ధంగా లేనని చచ్చిపోతారా? చచ్చిపోరు. కానీ ఎవరైనా ప్రేమ దొరకలేదని చచ్చిపోతారు. ఎందుకో తెలుసా? అది ఆక్సిజన్ లాంటిది. అలా ప్రేమ కరువైన ప్రపంచం మధ్య సంఘం జీవిస్తోంది. మైండ్ ఇట్. ఆ ప్రేమ, ఒరిజినల్ ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ప్రభు దగ్గర దొరుకుతుంది. కానీ ప్రభువు ఈ ప్రపంచానికి తెలియదు. ఆయన ఇంకా మళ్ళీ శరీరంతో పాటు ఇక్కడికి రాలేదు. ఇంకా ఆయన అదృశ్యుడు. ఆయన అనంత దూరంలో ఉన్నాడు. ఈ లోకం ఆయన్ని చూడలేదు. కానీ ఆ క్రీస్తు ప్రేమని ఈ లోకానికి చూపించగలిగింది ఏంటంటే సంఘమే. దట్స్ వై ద చర్చ్ ఈస్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ గాడ్స్ లవ్, క్రైస్ట్ లవ్. ప్రేమ, దేవుడి ప్రేమకు ఎక్కడైనా ఒక ప్రతీక, ఒక ప్రతిరూపం దొరుకుతుందంటే అది సంఘమే. ఎలా తెలుస్తుంది మీ ప్రేమ? బయటికి ఎలా తెలుస్తుంది? మీ సంఘంలో కొత్తగా వచ్చిన వాళ్ళని ప్రేమతో హృదయపూర్వకంగా నవ్వి పలకరించారనుకోండి, అంటే ప్లాస్టిక్ నవ్వు కాదు, వందనాలండి ఆ నవ్వు కాదు, ఇక్కడి నుంచి
కొత్త వాళ్లను సహితం. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే, కొత్తగా వచ్చారా? ఉందా? మీ నవ్వులో ప్రేమ ఉందా? మీరు చాలా కాలంగా అదే బెంచీలో కూర్చుంటున్నారా వనస్థలి బ్యాప్టిస్ట్ చర్చ్లో? ఎస్ఆర్ నో చెప్పండి, ఉన్నమాట చెప్పేసేయండి. మీరు కర్చీఫ్ వేశారా మీ సీటుకి? ఏమండి, మనకు భారతీయులకి ముందే కర్చీఫ్ వేయడం, కిటికీలోంచి చేసేస్తాం కదా కర్చీఫ్. ఆ బ్యాచ్లో ఉన్నారా? ఎందుకు అడుగుతున్నానంటే, మీరు కొన్ని సంవత్సరాలుగా ఆ బెంచ్లోనే కూర్చుంటుంటే మీకు వెనక బెంచ్లో వాళ్ళు తెలీదు, అందుకు అడుగుతున్నాను. ఒకవేళ మీరు ఒక వారం ఒక బెంచీలో, ఇంకో వారం ఇంకో బెంచీలో, అటొచ్చే వారం ఇంకో బెంచీలో కూర్చుంటే మీకు కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. ఏముంది అక్కడ బెంచీలో? బెల్లం ఏమనుందమ్మా? ఇద్దరు ఎన్ని బెల్లం దేర్? దెన్ వై? అంటే మీకు ప్రేమ లేదు. మీకు ప్రేమ సీటు మీద ఉంది, సీటు మీద కూర్చునే వాళ్ళ మీద లేదు. మీరు కొత్త వాళ్ళని పలకరించి చూడండి, మీరు ఆప్యాయంగా మాట్లాడి చూడండి, మీరు సన్నిహితంగా వాళ్ళ కులం జోలికి వెళ్లకుండా, వాళ్ళ ఇంటి పేరు అడగకుండా, వాళ్ళ పేరు మాత్రమే అడిగి వాళ్ళని మనసావాచే కర్మన ఆప్యాయంగా పలకరించి చూడండి, ఏమవుతుందో మీ చర్చిలో? బయట ప్రజలు చెప్పుకుంటారు, అక్కడ ఒక కమ్యూనిటీ ఉంది, అక్కడ ఒక సమాజం ఉంది, వాళ్ళకి తారతమ్యాలు లేవు, వాళ్ళందరినీ ఆప్యాయంగా ఆహ్లాదంగా పలకరిస్తారు. ఎందుకని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఆపోజిషన్ వాళ్ళు కూడా వెళ్ళి వచ్చేవాళ్ళు? కారణం ఏంటి? అదే కారణం అదే. ప్లీజ్, మీకు ఆ చారిటీ ఉందా అడుగుతున్నాను నేను. సంఘము, ద చర్చ్ మస్ట్ లవ్ ఆల్ హ్యూమానిటీ వితౌట్ పార్షియాలిటీ. ఎందుకంటే మన ప్రభు ఎవరు? మత్తయి సువార్త 5:45 ఏమంటున్నాడు? నీతిమంతుడి మీద అనీతిమంతుడి మీద, తన బిడ్డల పైన అన్యుల పైన ఆయన ఏకరీతిగా వర్షం కురిపిస్తాడు, సూర్యుడిని ప్రకాశింపచేస్తాడు. నేను అడుగుతున్నాను ఈరోజు వనస్థలి బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళని, ఇంత పెద్ద సంఘం మీరు కట్టుకున్నారంటే, ఇంతమంది వస్తున్నారంటే మీకు బాగానే వస్తూ ఉండుంటుంది. ఏమండి సార్? గీత ఏమన్నా దాటుతున్నాను క్షమించండి, ఎందుకంటే రేపు మీటింగ్ లేదు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాను. మీ వార్షిక బడ్జెట్లో అన్యుల కోసం చేయడానికి ఏమైనా బడ్జెట్ ఉందా? ఎంత పర్సెంట్ ఉంది? మీ వార్షిక బడ్జెట్లో మీ చర్చిలోనే ఉన్న పేదవాళ్ళకి ఏదైనా చేయడానికి ఏమైనా బడ్జెట్ ఉందా? ఉందండి? విధవరాండ్రకి, అనాథలకి ఉందా? అభాగ్యులైన స్త్రీలకి, చదువుకోలేని వాళ్ళకి, లేని వాళ్ళకి, అంటే మీరు పార్షియాలిటీ లేకుండా ప్రేమించలేకపోతున్నారు అన్నమాట. మీకు ఈరోజు ఒక సత్యం చెప్తాను నేను. బయట నుంచి చాలామంది మనలాంటి దేశాలకి డబ్బులు పంపిస్తారు సోషల్ సర్వీస్ కోసం. అది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి కానీ, అనాథలకి కానీ, లేకపోతే అభాగ్యులైన స్త్రీలకి కానీ, రకరకాల వాళ్ళకి పంపించేటప్పుడు వాళ్ళు ఏ దేశము, ఏ మతము, ఏ కులము చూడరు. కానీ మన వాళ్ళు వేరే చర్చికి డబ్బులు ఇచ్చేటప్పుడు బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు బ్యాప్టిస్ట్ మిషన్ వాళ్ళకే ఇస్తారు, వేరే వాళ్ళకి ఎవరు. పెంతికోస్టల్ వాళ్ళు పెంతికోస్టల్ వాళ్ళకే ఇస్తారు, మళ్ళీ ఐపీసీ వాళ్ళు సిపిసి వాళ్ళకి ఎవరు. అంటే ఉన్నమాట చెప్తున్నా, ఒక్క వనస్థలిపురం బ్యాప్టిస్ట్ చర్చ్ గురించి చెప్పట్లా నేను అందుకనే ఏమంటున్నానంటే, బయట ఉన్నారు కదా అన్యులు, వాళ్ళకి మీరేమిస్తున్నారు?
డూ యూ సీ ఆల్ హ్యుమానిటీ వితౌట్ పార్షియాలిటీ? రోమాపత్రిక 2:11 రాయబడిన మాట, మన దేవుడు పక్షపాతము లేని వాడు. ఆయన్ని రిప్రజెంట్ చేసే సంఘం అయితే మీకు కూడా పక్షపాతం ఉండకూడదు. ద చర్చ్ మస్ట్ రెడీమ్ ద ఫాలెన్ హ్యుమానిటీ. సంఘం ఏం చేయాలి తెలుసా? ఈ పాపంలో పడిపోయిన మానవుల లోకాన్ని విమోచించాలి. మనం కూడా ఆ లోకం నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ప్రభు మనల్ని విమోచించాడు. మనం ఏం చేయాలి? వాళ్ళని విమోచించాలి. ఎలా విమోచించాలి వాళ్ళని? కేవలం ఆత్మల్ని మాత్రం రక్షించకూడదు. ఒకసారి మిషనరీల దగ్గరికి వెళ్దాం. బ్యాప్టిస్ట్ మిషనరీల సంస్థల్లో హాస్పిటల్స్ ఉన్నాయా సార్? ఉన్నాయా? ఉండేవే? ఉన్నాయా? ఉండేవా? ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయినాయి. బ్యాప్టిస్ట్ మిషనరీ సంస్థల్లో స్కూల్స్ ఉండేవే సార్? ఉండేవి. ఎందుకని పాస్ట్ టెన్స్ అయిపోతుంది అది? ఎందుకని భూతకాలం అయిపోతుంది అది? అంటే వాళ్ళు పిచ్చోళ్ళ మనకంటే? సరే, ఈ బ్యాప్టిస్ట్ లెప్రసీ మిషన్లో కానీ, బ్యాప్టిస్ట్ హాస్పిటల్స్లో కానీ, బ్యాప్టిస్ట్ స్కూల్స్లో కానీ కేవలం క్రైస్తవులు చదువుకున్నారా? కేవలం బ్యాప్టిస్టులు చదువుకున్నారా? అన్ని మతాల వాళ్ళు చదువుకున్నారా? ఎందుకు? మత్తయి సువార్త 5:45 ప్రకారం నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను. మీ సంఘం అనీతిమంతులకి ఎంత బ్లెస్సింగ్గా ఉంది. మిషనరీలు ఒక ఊరికి వచ్చి చర్చి కడితే అక్కడ ఊరుకుండేవాళ్ళు కాదు. వాళ్ళు మీరు ఏ డినామినేషన్ అయినా తీసుకోండి, ఒక బ్యాప్టిస్టే కాదు. మిషనరీలు వచ్చి ఏం చేసేవాళ్ళు అంటే పక్కనే స్కూల్ కట్టేవాళ్ళు, ఆ పక్కనే హాస్పిటల్ కట్టేవాళ్ళు. ఎందుకో తెలుసా? హాస్పిటలు శరీరాన్ని సేవించడానికి, స్కూలు మనస్సుని సేవించడానికి, చర్చి ఆత్మను సేవించడానికి. ఎందుకంటే దేవుడు మనిషిని తన పోలికలో ప్రాణాత్మ దేహాల కలయికగా చేశాడు. కేవలం ఆత్మల కోసం రాలేదు వాళ్ళు ఒక హాస్పిటల్లో 1000 మందికి వైద్యం చేస్తే ఒక్కడు క్రైస్తవుడు అవుతాడేమో అనుమానం, అయినా చేశారు. మనం ఎందుకు మానేశామని అడుగుతున్నాను నేను. ఇది మిషనరీలు మనకిచ్చిన విజన్ సార్. ఒకప్పుడు కంటే బ్యాప్టిస్ట్ చర్చ్లు ఇప్పుడు రిచ్గా ఉన్నాయా లేదా మీరు నాకు చెప్పండి సార్, అవునా కదా? ఒకప్పటి కంటే ఎక్కువ చేయగలమా లేదా ఇప్పుడు మనం? ఎస్. ఎప్పుడైతే చర్చ్ అన్యలోకానికి బ్లెస్సింగ్ అవుతుందో మీరు క్రీస్తుని వాళ్ళకి చూపించగలుగుతారు. ఏమండి? లెట్ మీ క్లోజ్. యూనిటీ. టైం అవుతుందని నేను చూశాను, మీరేం కంగారు పడక్కర్లేదు. వాచ్ మీ దగ్గర లేదు, నా దగ్గర ఉంది. ఎందుకంటే మీరు నాకు పెట్టారు కదా, మీకు పెట్టలేదు కదా, కాబట్టి మీకు సంబంధం లేదు, నాకే సంబంధం. సో అనుభవించు రాజా. యూనిటీ ఇది చాలా ప్రాముఖ్యమైనది. యూనిటీతో ఒక బ్లెస్సింగ్ ఉంది. దాని గురించి చెప్పకముందు ఏ మోతాదులో యూనిటీ ఉండాలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. తండ్రి, నువ్వు నేను ఎంత ఐక్యంగా ఉంటామో అంత ఐక్యంగా వీళ్ళంతా మనలో ఐక్యంగా ఉండాలి. మీకు ఐక్యత ఉంది. మిమ్మల్ని ఐక్యత లేదంటే నేను పొరపాటు చేసిన వాడిని అవుతాను. మీకు బ్యాప్టిస్టులమన్న ఐక్యత ఉంది. మీకు వనస్థలిపురం వాళ్ళం అన్నటువంటి ఐక్యత ఉండొచ్చు, లేక మీకు 2 3 అనేటువంటి ఐక్యత ఉండొచ్చు, లేక హైదరాబాదులో మీకు ఆంధ్రులము అన్న ఐక్యత కూడా ఉండవచ్చు. కానీ మీకు లేని ఐక్యత ఏంటంటే
తండ్రి కుమారుల మధ్య ఉన్న ఐక్యతే లేదు తమరికి. ఆయన కోరుకుంటున్న ఐక్యత అది. ఆ ఐక్యత ఎప్పుడు వస్తుంది? మీరు యోహాను సువార్త 17, 21, 22, 23 చదివితే ఆయనలో ఉంటే వస్తుందట. ఎవరిలో? క్రీస్తులో ఉండాలి. అది మారు మనసుతో స్టార్ట్ అవుతుంది. అది రొట్టె ద్రాక్షరసంతో స్టార్ట్ అవ్వదు, అది బాప్తిస్మంతో స్టార్ట్ అవ్వదు, అది మెంబర్షిప్తో స్టార్ట్ అవ్వదు, అది మారు మనసుతో స్టార్ట్ అవుతుంది. ఆయనలోకి మీరు వచ్చి ఆ ఐక్యత మీకుంటే బ్లెస్సింగ్ ఏంటో చూడండి. ఆయన ఏమంటున్నా అంటే ఇట్ ఆథెంటికేట్స్ ద గాస్పెల్. 23వ వచనం ఎవరైనా చదువుతారండి పెద్దగా? 23వ వచనం 17, 23 యోహాను సువార్త. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులవుతారట. ఏంటండి బ్లెస్సింగ్ నెంబర్ 1? మెచ్యూరిటీ. ఇంగ్లీష్లో సంపూర్ణతకి ఇంగ్లీష్ పదం చెప్పగలరా? మీరు చెప్పగలరా? పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఒక చర్చ్ ఎప్పుడు సంపూర్ణం అవుతుంది? అప్పుడు ఆయనలో ఉండి ఐక్యత సాధించాలి. అందుకని అన్నాడు పౌలు, ఆత్మ కలిగించు ఐక్యత అన్నాడు. నెక్స్ట్ బ్లెస్సింగ్ ఏంటమ్మా? నీవు నన్ను పంపితివని, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకుంటుందట. అనదర్ 2 బ్లెస్సింగ్స్. ఒకటి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని లోకంకి అర్థమైపోతుంది. అరే వీళ్ళ దేవుడు వీళ్ళని ప్రేమిస్తాడు అన్నాడు రా, వీళ్ళని తాకితే మనకే నష్టం. వీళ్ళ దేవుడికి వీళ్ళంటే చాలా ఇష్టం రా, వీళ్ళ జోలికి వెళ్తే మనకి పుట్టగతులు ఉండవు. అరే వీళ్ళ దేవుడు వీళ్ళని ప్రేమిస్తున్నాడు రా, అందుకని వీళ్ళు కూడా మనల్ని ఇంత ప్రేమిస్తున్నారు రా. అనదర్ బ్లెస్సింగ్. అనదర్ బ్లెస్సింగ్, చాలా ఇంపార్టెంట్ బ్లెస్సింగ్ ఉంది అక్కడ. నీవు నన్ను పంపితివని, క్రీస్తే లోక రక్షకుడని. లోకం ఎప్పుడు నమ్ముతుంది? మీకు ఆ యూనిటీ వచ్చినప్పుడు. ఏ యూనిటీ? కులం గురించిన యూనిటీ కాదు, డినామినేషన్ గురించిన యూనిటీ కాదు, ప్రాంతం గురించిన యూనిటీ కాదు, మరొక 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 యూనిటీ కాదు. క్రీస్తులోని ఐక్యత. త్రియేక దేవత్వంలో ఎలాంటి ఐక్యత ఉందో అట్లాంటి ఐక్యత ఒకవేళ మీకు వస్తే, నేను చెప్పనివ్వండి, మీకు మీ కుటుంబాల్లో ఐక్యత ఉంటుంది, భార్యాభర్తల మధ్య ఐక్యత ఉంటుంది, తల్లులు పిల్లల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఐక్యత ఉంటుంది, అన్నదమ్ములు ఆస్తి తగాదాలు వచ్చినా కూడా ఐక్యత ఉంటుంది, సంఘములో ఐక్యత ఉంటుంది, మీ అపార్ట్మెంట్లో మీ ఇరుగు పొరుగుతో కూడా ఐక్యత ఉంటుంది. ఎప్పుడైతే మనం క్రీస్తుతో ఐక్యమవుతామో మనుషులతో ఐక్యత ఉంటుంది. ఎప్పుడైతే మనకి క్రీస్తుతో ఐక్యత ఉండదో మనుషులతో కూడా ఐక్యత ఉండదు. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ యూనిటీ. అర్థమవుతుందండి నేనేం చెప్తున్నాను? మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. భారతదేశం యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు కదా, ఎందుకంటే అనేక సంస్కృతులు, అనేక జాతులు, అనేక కులాలు, అనేక మతాలు, అనేక భాషలు, అనేక ప్రాంతాలు కదండి. భారతదేశంలో మారుమనసు పొందిన వాళ్ళందరూ చర్చిలో ఉంటే, నేను ఇందాకే చెప్పాను మీకు, కమ్యూనిటీ ఆఫ్ కమ్యూనిటీస్ ఇది. ఇక్కడ యూనిటీ ఉంటే భారతదేశం అంతా మీ వైపు చూస్తుంది. వాట్ ఏ యూనిటీ! హూ మేడ్ ఇట్? హూ మేడ్ ఇట్? మేక్ ఇన్ ఇండియా వినుంటారు కదా డైలాగ్ మీరు. వనస్థలిపురం బ్యాప్టిస్ట్ చర్చ్, మేక్ ఇన్ క్రైస్ట్. నేను లోకరక్షకుడినని లోకం నమ్ముతుంది అంటున్నాడు ఆయన. గాస్పల్ని, మీరు చెప్పే గాస్పల్ని ప్రపంచం ఎప్పుడు నమ్ముతుందంటే, ఊరికే మనం ఫేస్బుక్లోకి వెళ్ళి, యూట్యూబ్లోకి వెళ్ళి, లేకపోతే వీధుల్లోకి వెళ్ళి ప్రకటిస్తే నమ్మరు వాళ్ళు. ఎప్పుడైతే ఇది కనపడుతుందో, ఆ త్రియేక దేవత్వంలో ఉన్న ప్రేమ ఇక్కడ, ఆ త్రియేక దేవత్వంలో ఉన్న సమాజం ఇక్కడ, ఆ త్రియేక దేవత్వంలో ఉన్నటువంటి ఐక్యత ఇక్కడ, ఆ త్రియేక దేవత్వంలో ఉన్నటువంటి
పరిశుద్ధత ఇక్కడ ఎప్పుడైతే కనపడుతుందో లోకం, సంఘం ఒక మాట చెప్తే నమ్ముతుంది. అంతేకాదు ఆయన అన్నాడు, పాతాళ ద్వారములు మీదుట నిలువనేరు. క్రీస్తులో ఐక్యంగాని సంఘము పాతాళాన్ని బెదిరించలేదు, అపవాదిని బెదిరించలేదు. అపవాదిని చూసి భయపడుతుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకి వందనాలు. నీ రక్తమిచ్చి, నీ ప్రవిమల రక్తమిచ్చి, కించిత్ పాపం లేని మహాపరిశుద్ధమైన, ప్రతి పాపాన్ని కడగగలిగిన, ప్రతి పాపిని పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా మార్చగలిగిన నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్నావు. అయినా నీకు తగ్గట్టుగా ఉన్న సంఘంగా, నిన్ను ప్రతిబింబించే సంఘంగా, నీకు ప్రతీకగా జీవించే సంఘంగా మమ్మల్ని మార్చమని, ప్రత్యేకించి ఈ వనస్థలిపురంలోని ఈ బ్యాప్టిస్టు సంఘాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీరు దర్శించి, సంఘ పెద్దలను, నాయకులను, సంఘస్థులందరినీ, వారి కుటుంబాలను మీరు దర్శించి, మీ యొక్క నామ మహిమార్థం నాయన ఈ సంఘాన్ని ప్రక్షాళనం చేసుకొని, నీ ప్రతిరూపంలోకి మార్చుకొని, చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాలని, మా దేశాన్ని, లోకాన్ని మీరు స్పృశించాలని, ఆ రీతిగా ఈ సంఘాన్ని మీరు బ్లెస్ చేసి, ఇతరులకి బ్లెస్సింగ్గా చేసి మీరు మహిమ పొందాలని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లాంగ్ పేషెన్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.